హౌస్ కమిటీలు అడిగినారు అధ్యక్ష. కానీ నేను వచ్చిన కొత్తలకెళ్ళి 200 కోట్ల ప్రాపర్టీ సిటీ సెంటర్ల టిఆర్ఎస్ కార్యాలయాలకు కబ్జాలు పెట్టినరు. ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం పట్టుకొచ్చి నేను నోరు నెత్తిన కొట్టుకొని మీడియాలో అసెంబ్లీలో మొత్తుకుంటే ఎందుకు దీని మీద ఇది జరగట్లేదు అధ్యక్ష? ఇవాళ వీళ్ళది కనుక ఇది నేను ప్రూవ్ చేయకపోతే అధ్యక్ష 24 గంటల్లో నా ఎమ్మెల్యే సభ్యత్వానికి రాజీనామా చేస్తా అధ్యక్ష. ఇవాళ హరీష్ రావు గారు కేటీఆర్ గారు రాజీనామా చేస్తారా? నేను ఇప్పుడు ఖైదవు రాసిస్తా అధ్యక్ష. ఇంతగానం మొత్తుకుంటుంటే కోట్లు దించుకొని దొంగ అంటుంటే మరి కార్యకర్తలు ఏమి బాధపడుతున్నారు అధ్యక్ష? ఎందుకు వాళ్ళని జైల్లో పెడతలేరు? ఇన్ని పాపాలు చేస్తే అని కాంగ్రెస్ కార్యకర్తలు నోరు కొట్టుకుంటున్నారు అధ్యక్ష. పాపం పోని కక్ష సాధింపు చర్యొద్దని ముఖ్యమంత్రి గారు అనటం వల్ల ఇవాళ ఈ దొంగల ముఠాలు దేశం మీద దాడి చేస్తున్నారు అధ్యక్ష. ఇవాళ 5 లక్షలు ఎక్కడ, 200 కోట్ల ప్రాపర్టీలు ఎక్కడ అధ్యక్ష? నేను ఇప్పుడు రాజీనామా లెటర్ పంపిస్తున్నా అధ్యక్ష. వాళ్ళని పంపించమని చెప్పండి, నేను కనుక స్పీకర్ గారికే పంపిస్తాను డైరెక్ట్. ఇది ప్రూవ్ చేయకపోతే 200 కోట్ల ప్రాపర్టీ టిఆర్ఎస్ ఆఫీసులో కూల్ చేసి కబ్జా పెట్టుకోవాలి అధ్యక్ష. గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకోవాలని నేను ముఖ్యమంత్రి గారిని దీని మీద కూడా హౌస్ కమిటీ వేయాలి, సిఐడి విచారణ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నా అధ్యక్ష. నేను గెలిచిన కాడికెళ్ళి గెలవక ముందుకెళ్ళి మొత్తుకుంటున్నా అధ్యక్ష. ఒక్కరు పట్టించుకోవట్లేదు దీని మీద. దయచేసి ముఖ్యమంత్రి గారు దీని మీద హౌస్ కమిటీ కానివ్వండి, సిఐడి విచారణ కానీ వేయండి అధ్యక్ష. ఎందుకంటే ఇది ఒక్కటే కాదు అధ్యక్ష, నేను 100 ఉన్నాయి. ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారమే నేను ఖైదా లేకుండా మాట్లాడట్లే. 5 లక్షల రూపాయల ఖైదాం పట్టుకొని ఒక మంత్రిని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారే, మరి దీనికి ఎవరు జవాబు చెప్పాలి అధ్యక్ష? దయచేసి నా రాజీనామా లెటర్ పంపిస్తున్న అధ్యక్ష. వాళ్ళకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే పంపించమనండి. ఇది ప్రూవ్ చేసాకనే యాక్సెప్ట్ చేయండి. థ్యాంక్ యూ అధ్యక్ష. అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పడం జరిగింది. బీజేపీ సభ్యులు మాట్లాడినప్పుడు చెప్పే ముందు మాటకు ఒక విలువ ఉండాలి. 8 మాసాల కింద గత ప్రభుత్వం సంబంధించి కాళేశ్వరం సంబంధించినటువంటి బీజేపీ అంటే సిబిఐ ఎంక్వైరీ చేస్తే 8 మాసాల తర్వాత ఇప్పటి వరకు కూడా దానిపైన చర్యలు లేవు. రెండవది అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారు స్పష్టంగా మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించి బాలానగర్ సంబంధించినటువంటి ల్యాండ్స్ విషయంలో హౌస్ కమిటీ వేద్దామని చెప్పని స్పష్టంగా వారిని అడగడం జరిగింది. సో దానిపైన వారు దానికి అగ్రి కావాలి. రెండవ అధ్యక్ష నేను ఒకటి అడుగుతాను, ఈరోజు 10 సంవత్సరాలు అధికారంలో సభ్యులు ఈరోజు ప్రతిపక్షంలో అక్కడ కూర్చునే పరిస్థితి ఎందుకు వచ్చింది అధ్యక్ష? వందలాది మంది బిడ్డలు ప్రాణత్యాగాలు చేసి మా చావుతో తెలంగాణ రావాలి, వచ్చిన తెలంగాణ అన్ని వర్గాల ప్రజల కష్టాలు తీరాలని చెప్పని వాడు ప్రాణత్యాగాలు చేస్తే 10 సంవత్సరాల పరిపాలన తర్వాత వాటి భూముల విషయంలో, కాంట్రాక్ట్ల విషయంలో రకరకాల రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన తర్వాత, రాష్ట్రం అప్పులపాలైన తర్వాత ఈ రోజున మళ్ళీ తగుదునమ్మా అని చెప్పని వీటిపైన మాట్లాడేటువంటి నైతిక అర్హత ఉండాలి అధ్యక్ష. ఈరోజు అక్కడ కూర్చున్న పరిస్థితి ఇటువంటి అక్రమాలు చాలా ఉన్నాయి, చాలా జరిగినాయి. నష్టపోయింది రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రజలు. ఈరోజు సంస్థలకు సంబంధించి మీరు మాట్లాడుతూ ఉన్నారు. మీరు మొదలు దానికి అగ్రి కాండి. గౌరవ ముఖ్యమంత్రి గారు విషయం సవాల్కి అగ్రి కాండి. దానిపైన ముందు వాళ్ళు బీజేపీ సభ్యులు ముందు దానిపైన కామెంట్ చేయమని చెప్పండి. దానికి అగ్రి కాండి ఫస్ట్. దాని ముందు ఆర్డర్ తెప్పించిన మీరు మాట్లాడండి. లక్ష్మణ్ గారు. అధ్యక్ష గౌరవ సీనియర్ శాసనసభ్యులు మా దళిత వర్గానికి చెందిన కడియం శ్రీయార్ గారు మాట్లాడుతుంటే కౌశిక్ రెడ్డి గారు ఒక దళిత ఎమ్మెల్యే మీద ఇట్లా చేయి చూపెట్టుకుంటా, బెదిరించుకుంటా, గుండాగిరి చేసుకుంటా మాట్లాడడం ఎంతవరకు సమర్థ అధ్యక్ష? ఇంకెన్ని రోజులు అధ్యక్ష మా మీద దౌర్జన్యం? ఎన్ని రోజులు ఈ విధంగా? ఆ రోజు అధ్యక్ష శాసనసభలో మా సహచర మా అన్న సంపత్ శాసనసభ్యులు ఖాళీ అక్కడి నుంచి ఆ దారి లక్ష్మణ రేఖ దాటి ఇక్కడ ముందుకు వచ్చినందుకు కొమ్మటేటి వెంకటరెడ్డి గౌరవ సభ్యులను మా సంపత్ గారిని శాశ్వతంగా
సభ్యత్వం నుంచి వారు చర్యలు తీసుకున్నారు అధ్యక్ష. వారి సభ్యత్వం అధ్యక్ష ఈరోజు కౌశిక్ రెడ్డి గారు మేము మా కరీంనగర్ జిల్లా మొదటి నుంచి హీరో లెక్క మాట్లాడుతుండు. 12 మంది మా ఎమ్మెల్యేలు అపోజిషన్ నాయకుడు, దళిత అపోజిషన్ నాయకుడు బట్టి విక్రమార్క అపోజిషన్ నాయకుడు ఉంటే ఎమ్మెల్యేలు అందరినీ తీసుకొని మా నాయకుడి యొక్క హోదాను కూడా ఒక దళితుడు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కూడా ఓర్వలేనటువంటి పార్టీ ఇవాళ మా సీనియర్ నాయకుడు శాసనసభ్యుడు లేచి మాట్లాడుతుంటే చిట్కలు కొట్టి మాట్లాడుతుండు. అధ్యక్ష కౌశిక్ రెడ్డి భాయ్ తక్షణమే మీరు చర్య తీసుకోవాలి అధ్యక్ష. సభ స్టార్ట్ అయినప్పటి నుంచి మొదటి నుంచి కూడా గౌరవమైన శాసనసభలో ప్రజలకు ఎన్నుకోబడ్డ ప్రజలు ఓట్లేస్తూ వచ్చినాం అధ్యక్ష. మేము ప్రజలు ఓట్లేస్తాం తెచ్చినాం. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు కాదు. ప్రజలు మనల్ని అందరూ గమనిస్తున్న సందర్భంలో ఆయన శాసనసభ వచ్చినప్పటి నుంచి హీరోయిజం లెక్క చేసుడు. మా దళిత శాసనసభ్యుడు ఏలు పెట్టి నువ్వు ఎక్కడికి ఇట్లా మాట్లాడదా? ఇదా అధ్యక్ష? ఇదా మర్యాద అధ్యక్ష? గుండాగిరి చేస్తారా అధ్యక్ష మా దళితుల మీద? ఇంకా ఎన్ని రోజులు అధ్యక్ష మా మీద చేసేది? అధ్యక్ష తక్షణమే ఆయన మాట్లాడిన మాట ఆయన చేసినట్టు దాని మీద తక్షణమే చర్య తీసుకోవాలి అధ్యక్ష. దయచేసి మా గౌరవ ఏదైతే హరీష్ రావు గారికి రిక్వెస్ట్ చేస్తున్నాం. అన్నా మీరు ఒకటి చెప్తున్నానా, మీ హయాంలో జరిగిన విషయాలు కానీ మా 2 సంవత్సరాలు మా జరిగిన విషయంలో కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే సిబిసిఐ ద్వారా ఎంక్వైరీ చేసినారు వాస్తవాలు బయటపడతాయి. వాస్తవాలు రేపు ఏదైతే యథార్థమైన విషయాలు 10 సంవత్సరాల లోపల జరిగిన అంశాలు కానీ 2 సంవత్సరాలు జరిగిన అంశాల లోపల వాస్తవాలు బయటపడతాయి. 33 జిల్లాల సంబంధించిన తెలంగాణ ప్రజలందరూ కూడా మన సభను గమనిస్తున్నారు. మనం ఏం చేస్తున్నాం, మనకు సంబంధించిన ప్రజల సమస్యల విషయంలో ఏం మాట్లాడుతున్నాం అనే విషయం అన్ని గమనిస్తున్నారు. మీరు నిన్నటి నుంచి ఒకటే సింగిల్ ప్లాన్ ప్రోగ్రామ్ పెట్టుకున్నారు. మా గౌరవ మా మంత్రిని పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు టార్గెట్ పెట్టుకున్నారు. టార్గెట్ పెట్టి వారి పేరు తీసుకొని మాట్లాడినారు. మీరు ఆ రోజు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సభ జరిగినప్పుడు మా బట్టి విక్రమార్క గారు ఎమ్మెల్యే గారు కానీ మా శ్రీధర్ బాబు గారు ఎమ్మెల్యే గారు కానీ ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీ అపోజిషన్ ఎమ్మెల్యేలు ఈ విధంగా మాట్లాడినిచ్చిందా? మీరు ఈ విధంగా ఇట్లా వచ్చి వెళ్ళి పెట్టిల్లా, ఇట్లా చప్పట్లు కొట్టిల్లా, ఈ విధమైన ఆలోచన చేసిల్లా? మాట్లాడితే ఇష్టానుసారంగా మేమేదో ఒట్టిగానే వచ్చినట్టు, మాకు ప్రజలు ఓట్లేనట్టు, మేమేదో మీ ఆస్తిని గుంజుకున్నట్టు ప్రజలు ఇలా ఓట్లేసింది అధ్యక్ష. గెలిపించిల్లు. ప్రజాపాలన మార్పుకొని ఇందిరమ్మ రాజ్యంలో గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఈ ప్రభుత్వాన్ని కోరుకున్నారు అధ్యక్ష. రాబోయే రోజులు కూడా ప్రజలు మా పక్షాన ఉండే విధంగా 3 పార్లమెంట్ ఎలక్షన్లో తీర్పిచ్చింది అధ్యక్ష. గ్రామ పంచాయతీ ఎలక్షన్ లో తీర్పిచ్చింది అధ్యక్ష. మున్సిపల్ ఎలక్షన్ లో తీర్పిచ్చింది అధ్యక్ష. జూబ్లీ ఎలక్షన్స్ లో తీర్పిచ్చింది అధ్యక్ష. సెకండరీ కంట్రోల్ ఎలక్షన్ తీర్పిచ్చిన అధ్యక్ష. ప్రజలు మా పక్షాన ఉన్నటువంటి సందర్భం లోపల ప్రజలకు ఏం మంచి చేసిన విషయం లోపల మేము ఈ రోజు మాట్లాడుతున్న సందర్భం లోపల ఇలా వయోవృద్ధులకు సంబంధించినటువంటి అత్యంతమైన గొప్ప బిల్లును ఈరోజు ప్రవేశపెట్టిన అధ్యక్ష. ఏదైతే వారి యొక్క తల్లిదండ్రులు అన్నట్టు వారి యొక్క తన కొడుకులు పట్టించుకోకపోతే ఆ బిల్లు ప్రవేశపెట్టి ఆ బిల్లు అంశాల పై చర్చ చేసుకుంటే కూడా అది మాట్లాడటానికి సిద్ధంగా లేకుండా మా దళిత ఎమ్మెల్యేపై ఏదైతే కౌశిక్ రెడ్డి మాట్లాడిన మాటల విషయంలో కూడా ఆయన మీద చర్య తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నా అధ్యక్ష. అధ్యక్ష స్పష్టంగా నిన్న జరిగినటువంటి సబ్జెక్టులో ఏదైతే 3 లక్షలు 4 లక్షల బిల్లు మీద ఇంత రాద్ధాంతం చేసి నిన్నటికెంచి సభను నడిపించకుండా సభకు అంతరాయం కలిగించుకుంటా మిగతా పక్షాలన్నీ మాట్లాడేటువంటి విషయాలన్నీ కూడా చేయనీయకుండా ఏదైతే వాళ్ళు అనుకున్నారో ఇప్పటికి కూడా ఆలోచన విధానం ఏ విధంగా ఉందంటే మేము మాట్లాడాలనుకున్నప్పుడే మాట్లాడే అవకాశం ఇవ్వాలి. ఒకవేళ మాకు మాట్లాడే అవకాశం ఇవ్వకుంటే ఇంకెవరిని కూడా మాట్లాడనీయము అనేటువంటి విధానాన్ని కొనసాగిస్తున్నారు అధ్యక్ష. యావత్ తెలంగాణ రాష్ట్రం చూస్తా ఉంది. ఈ రోజు ఎప్పుడైతే ప్రతిసారి వాళ్ళది ఏదైనా బయటపడుతున్న సందర్భంలో ఏదో ఒక అంశం పెట్టుకొని లొల్లి చేసి సభ సజావుగా నడవకుండా ప్రయత్నం చేస్తున్న విధానాన్ని యావత్ తెలంగాణ ప్రజలు చూస్తా ఉన్నారు అధ్యక్ష. హౌస్ లీడర్ స్పష్టంగా చెప్పడం జరిగింది. ఎస్, హౌస్ కమిటీ ఏమంటున్నారు? హౌస్ కమిటీకి యాక్సెప్ట్ చేయండి. 4 లక్షల బిల్లుల మీదనే ఇంత హౌస్ కమిటీ అడుగుతా ఉన్నారు కదా. మరి రాష్ట్రంలో దట్టు ఏ జిల్లాకైతే నేను మంత్రిగా ఉన్నానో ఆ మంత్రి ఉన్న జిల్లాలో బాలనగర్ లో స్పెషల్ గా చెప్పి చూపిస్తా ఉన్నారు. దాని హౌస్ కమిటీ యాక్సెప్ట్ చేయండి. మీరు మాట్లాడితే ఒక విధంగా మీరు మీ విషయాలు బయటకు వస్తున్నాయి, ఇంకో విధంగా ప్రవర్తించడం యావత్ సమాజం చూస్తా ఉంది అధ్యక్ష.
నేను రమణారెడ్డి గారికి కూడా, ఎందుకంటే మిగతా కొత్తగా వచ్చిన శాసనసభ్యులకు కూడా ఒకటి చెప్తాను. బీఆర్ఎస్కు సంబంధించి వారి ప్రభుత్వ హయాంలో అధ్యక్ష మొదటి లెజిస్లేటివ్ అసెంబ్లీ 2014 to 18 3 హౌస్ కమిటీస్ వేసిండ్రు మీరు. దాంట్లో మీటింగ్స్ ఎప్పుడు కూడా సరిగ్గా జరగలేదు, రిపోర్ట్స్ కూడా ఇవ్వలేదు. నేను రమణారెడ్డి గారికి చెప్తా ఉన్నాను. ఫస్ట్ అండ్ సెకండ్ అసెంబ్లీ డిజల్యూషన్స్తో పాటు ఈ హౌస్ కమిటీకి సంబంధించిన రిపోర్ట్స్ కూడా వారు ఇవ్వలేదు. దాని విషయంలో ఎందుకంటే శాంక్టిటీ ఏ విధంగా పోతా ఉన్నది. హౌస్ కమిటీ ఆన్ ఇల్లీగల్ సేల్ ఆక్యుపేషన్ ఆఫ్ గవర్నమెంట్ ల్యాండ్స్, హౌస్ కమిటీ ఆన్ టు ఎంక్వైర్ వక్ఫ్ ప్రాపర్టీస్, హౌస్ కమిటీ ఆన్ ఇర్రెగ్యులారిటీస్ ఇన్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీస్, వీటన్నిటి విషయంలో మీరు హౌస్ కమిటీ వేసిండ్రు. వేసిన తర్వాత ఏమైంది అధ్యక్ష? హౌస్ కమిటీకి సంబంధించి అసలు మీటింగ్సే ఏర్పాటు చేయలేదు సరిగ్గా, దానికి సంబంధించి రిపోర్ట్స్ ఇవ్వలేదు. వారికి అన్ని విషయాలు తెలుసు. హౌస్ కమిటీ అంటే కేవలం ఈరోజు 1 పాయింట్ ఎజెండాలో మేము ప్రభుత్వం పైన ఏదో సాధించినామని చెప్పడానికి చేస్తూ ఉన్న ప్రయత్నం కాకుండా ఈరోజు స్పష్టంగా చాలా సీరియస్గా ఒక కమిట్మెంట్తోని సిబిసిఐడి ఎంక్వైరీ చేయడం జరిగింది. సిబిసిఐడి ఎంక్వైరీ విషయంలో కూడా ఒక స్పష్టతతో పోవడం జరిగింది. ముఖ్యమంత్రి గారే వచ్చి సిబిసిఐడి ఎంక్వైరీ అంత తర్వాత అంతకంటే పెద్దది అధ్యక్ష. ఈరోజు హౌస్ కమిటీ రిపోర్ట్ ఇస్తే ఏమిటి అధ్యక్ష? రేపు హౌస్ కమిటీ వచ్చి సిబిసిఐడి ఎంక్వైరీ ఏమంటది? ఉదాహరణ చెప్తా ఉన్నాం. ఆఖరికి ఇప్పుడు నిజాయితీగా అధ్యక్ష ఈ హౌస్ కమిటీ దానికి సంబంధించి దీని హౌస్ కమిటీ మీటింగ్కి సంబంధించి నేను ఎందుకంటే రమణారెడ్డి గారు ఉన్నారని చెప్తున్నాను. హౌస్ కమిటీస్ అనేకంగా చూసినాం. హౌస్ కమిటీ వేసి మంచో చెడో మరి బ్లాక్మెయిల్ చేయటమా ఇబ్బంది పెట్టడమో చేసి హౌస్ కమిటీకి సంబంధించిన రిపోర్ట్స్ రాకపోవటం స్పష్టతగా ఎందుకు రాలేదు సార్ అధ్యక్ష? ఈ హౌస్ కమిటీ రిపోర్ట్స్ ఎందుకు రాలేదు? బయటికి ఎందుకు రాలేదు? రిపోర్ట్స్ సంబంధించిన అంశాలు ఎందుకు బయట పెట్టలేదు? మీటింగ్స్ ఎందుకు ఏర్పాటు చేయలేదు సార్? ఆ విధంగా ఉండకూడదు. హౌస్ కమిటీ ఇచ్చేది బ్రాడ్గా హౌస్ కమిటీ ప్రభుత్వానికి సూచన చేస్తారు అధ్యక్ష. హౌస్ కమిటీ పరంగా ఈ డిపార్ట్మెంట్ పరంగా తప్పు జరిగింది, దీనిపైన ఏ విధంగా యాక్షన్ తీసుకుంటే బాగుంటుందని ఒక సూచన చేస్తారు అధ్యక్ష. హౌస్ కమిటీ ఈజ్ నాట్ ఎన్ అడ్మినిస్ట్రేటివ్ ఫంక్షనరీ అథారిటీ టు టేక్ ఎన్ యాక్షన్. ముఖ్యమంత్రి గారు అదే చీఫ్ ఎగ్జిక్యూటివ్ గా స్టేట్ ఎగ్జిక్యూటివ్ సిబిసిఐడి ఎంక్వైరీ చేస్తే దానికి కూడా శాంక్టిటీ లేదంటే అధ్యక్ష. ఆ విధంగా మాట్లాడటం ఏమిటి అధ్యక్ష? నేను దయచేసి వారిని ఇప్పుడు కొడతా ఉన్నాను. ఈరోజు మీరు డిమాండ్ చేసిండ్రు, తప్పులేదు, డిమాండ్ చేసిండ్రు. డిమాండ్కు 10 అంతలు రీతిగా జవాబుదారితనం ఉండాలని సిబిసిఐడి ఎంక్వైరీ చేసిండ్రు. దాని విషయంలో స్పష్టతతో పోతా ఉంటే దాని మీద కూడా నమ్మకం లేదు. మళ్ళా హౌస్ని డిస్టర్బ్ చేసే ప్రక్రియ చేపడతా ఉన్నారు అధ్యక్ష. మీరు ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాలా. ఈరోజు ఈ విధంగా సభ పూర్తి స్థాయిలో డిస్టర్బ్ చేయాలి. ఇప్పుడు జరుగుతూ ఉంది అధ్యక్ష. నేను దయచేసి తల్లిదండ్రులకు సంబంధించి వారి సంరక్షణ, వారి సంక్షేమం, వారి భద్రత, ఈరోజు పిల్లల బాధ్యత ఏందని చెప్పడానికి రాష్ట్ర ప్రభుత్వం మొట్టమొదటిసారి ఒక చట్టాన్ని తీసుకొస్తుంది అధ్యక్ష. ఆ చట్టానికి సంబంధించిన ప్రాముఖ్యత, చాలా ఇంపార్టెన్స్ పిల్లలకు తల్లిదండ్రులకు సంబంధించి ఈరోజు చేస్తా ఉన్న ప్రయత్నంలో ఈరోజు వారు ఈనాల అధ్యక్ష, వారి సూచనలు కావాలి. ఆ విధంగా సూచనలు ఇవ్వమని కోరుతా ఉన్నాం అధ్యక్ష. ఇంకా డిస్టర్బ్ చేసుకుంటూ పోయి నేను హౌస్ కమిటీకి సంబంధించి ప్రత్యేకమైన ప్రస్తావన చేసిన అధ్యక్ష. ఏదేమైనప్పటికీ ఈ హౌస్ కమిటీకి సంబంధించిన అంశం విషయంలో వారు రేపొద్దున హౌస్ కమిటీ చేసి రేపొద్దున ప్రభుత్వానికి సూచన చేసి మళ్ళా సిబిసిఐడి ఎంక్వైరీ చేయాలని పూర్తి స్థాయిలో చేసే కార్యక్రమం జాప్యం లేకుండానే నేరుగా ముఖ్యమంత్రి గారు సిబిసిఐడి ఎంక్వైరీ చేశారు అధ్యక్ష. ఇంకా అంతకంటే ఏముంటుంది అధ్యక్ష? అధ్యక్ష మీరు ఆలోచన చేయండి అధ్యక్ష. మీరు కూడా చూసిండ్రు, వారు కూడా చూసిండ్రు. చాలా మంది సీనియర్ శాసనసభ్యులు ఉన్నారు, చాలా మంది కూడా ఆ విషయంలో ఒక స్పష్టతతో పోవటం జరిగింది. ఈరోజు 1 అప్ మ్యాన్ షిప్ గురించి కాదు ఇది. మాకు 1 అప్ మ్యాన్ షిప్ ఉంటే మీరు రమణారెడ్డి గారు మాకు 1 అప్ మ్యాన్ షిప్ ఉంటే సిబిసిఐడి ఎంక్వైరీ చేయకపోయేవాళ్ళం. స్పష్టతో మేము ఈరోజు పోతా ఉన్నాం. జవాబుదారితనంతో పోవాలనే ఉద్దేశంతోనే 12 సంవత్సరాల కాలంలో జరిగిన అనేక విషయాల్లో ఒక ఎంక్వైరీ రిపోర్ట్ రావాలనే ఉద్దేశంతో పోతా ఉన్నాం. 1 అప్ మ్యాన్ షిప్ కాదు, వారు 1 అప్ మ్యాన్ షిప్ గురించి పోతా ఉన్నారు. మేము అడిగినాం వేయాలి అని మొండి వైఖరితో పోతా ఉన్నారు. అది సరికాదని
గౌరవ టీఆర్ఎస్ సభ్యులకు తెలియజేస్తా ఉన్నాం, సహకరించండి. డిమాండ్స్ ఉన్నాయి, మాట్లాడేది ఉంది. బీజేపీ మాట్లాడాలి, సిపిఐ మాట్లాడాలి, ఎంఐఎం మాట్లాడాలి, మా కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు మాట్లాడాలి. మేము 2 సంవత్సరాలుగా చేస్తా ఉన్న ప్రగతి అభివృద్ధి విషయంలో మా గౌరవ మంత్రులందరూ కూడా ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ఉందని మేము ఈ రోజు ఇక్కడ కూర్చున్నాం అధ్యక్ష. దయచేసి వారిని సహకరించమని కోరుతా ఉన్నాం. డిప్యూటీ సీఎం గారు. అధ్యక్ష, బడ్జెట్ సమావేశాలు అధ్యక్ష, రాష్ట్ర ప్రజల భవిష్యత్తుకు సంబంధించి వారి అవసరాలు తీర్చడం కోసం మనం ఈ సభలో చర్చించి, మనం పెట్టినటువంటి పద్ధతులపైన కూడా చర్చించి, అంతిమంగా ప్రజల క్షేమం కోసం మనం అందరం చాలా ఆలోచించి మాట్లాడి నిర్ణయాలు తీసుకోవాల్సిన సభలో ఎంత దురదృష్టం అంటే అధ్యక్ష, నేను రాష్ట్ర విభజన జరిగిన దగ్గర నుంచి కూడా, నేను గతంలో ఉన్నాను, రాష్ట్ర విభజన జరిగిన దగ్గర నుంచి కూడా కంటిన్యూస్గా ఈ సభలో ఉన్నాను అధ్యక్ష. అనేక సందర్భాల్లో వాళ్ళు బడ్జెట్ సమావేశాలు, బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు ఎప్పుడు కూడా అధ్యక్ష ఈ రకంగా వచ్చి బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు బడ్జెట్ పుస్తకాలు చింపేయటం కానీ, బడ్జెట్ మీద సాధారణ చర్చ జరిగిన తర్వాత రిప్లై ఇచ్చేటప్పుడు ఆ పుస్తకాలు చింపి చెవిలో పూల్లా పెట్టుకొని బయటికి పోవటం కానీ, ఆ తర్వాత డిమాండ్స్ మీద చర్చించేటప్పుడు ఎప్పుడు ఇలా వచ్చి అల్లరి చేయటం కానీ మేము ఎప్పుడు ఆ రోజులో ఎప్పుడు చేయలేదు అధ్యక్ష. ఈరోజు ఏంటి అధ్యక్ష, రాష్ట్రంలో తల్లిదండ్రులు చాలా గ్రామీణ ప్రాంతాల్లో కానీ నగరంలో కానీ న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయిన తర్వాత నిర్లక్ష్యానికి గురవుతా ఉన్నారు వృద్ధాప్యంలో. అటువంటి వాళ్ళ కోసం మానవీయ కోణంతో రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఒక విధానపరమైనటువంటి బిల్లును తీసుకొని వచ్చి ఆ బిల్లుని ఇక్కడ ప్రవేశపెట్టి ఆ బిల్లు మీద మాట్లాడండి అంటే చూస్తా ఉన్నాను అధ్యక్ష. నిన్నటి నుంచి గౌరవ శాసనసభ్యులు హరీష్ రావు గారు కానీ, కేటీఆర్ గారు కానీ, వాళ్ళందరికీ అనుభవజ్ఞులు అధ్యక్ష. సభా సాంప్రదాయాలు కానీ, పార్లమెంటరీ లాంగ్వేజ్ పైన కానీ, ప్రాక్టీస్ అండ్ ప్రొసీజర్ కానీ అధ్యక్ష పూర్తిగా తొంగలో తొక్కేశారు. వీళ్ళు గాలికి వదిలేశారు. వాళ్ళ సభ అంతా రాష్ట్ర ప్రజలంతా చూస్తూ ఉన్నారు అధ్యక్ష. చూసే వాళ్ళంతా లైవ్లో వెళ్తూ ఉంది అధ్యక్ష. చూసే వాళ్ళంతా ఈ సభ గురించి ఏం మాట్లాడుకుంటారు అనేది కూడా ఆలోచన లేకుండా వాళ్ళు చప్పట్లు కొట్టడం, అల్లరి చేయటం, స్లోగన్స్ ఇవ్వటం ఏమిటి అధ్యక్ష ఇది? ఎడిపోతా ఉన్నాం మనం. మీరు ఒక అంశం అడిగారు, గౌరవ మంత్రి గారికి సంబంధించినటువంటి అంశాన్ని అసలు లేవనెత్తడమే కరెక్ట్ కాదు, పేరు నోటీస్ ఇవ్వకుండా లేవనెత్తారు. అయినా కూడా ప్రభుత్వం అంగీకరించి గౌరవ ముఖ్యమంత్రి గారు వెంటనే సిబిసిఐడి ఎంక్వైరీ చేసి ఆ ఇల్లీగల్ మైనింగ్ లో జరిగినటువంటి నష్టం ఏదైనా ఈ రాష్ట్రానికి నష్టం జరిగితే ఆ నష్టం మొత్తాన్ని కూడా పూర్తిగా ఎంక్వైరీ చేసి రాష్ట్ర ప్రజలకి ఖజానాకు చేర్చే విధంగా నిర్ణయం తీసుకుంటామని చెప్తే సంతోషించాల్సింది పోయి మళ్ళీ మీరు నిర్ణయం వాకౌట్ చేస్తే మళ్ళీ తిరిగి వచ్చి వాళ్ళు మళ్ళీ హౌస్ కమిటీ కావాలని చప్పట్లు కొట్టుకుంటూ అల్లరి చేస్తూ ఉంటే ఎటుపోతా ఉన్నాం అధ్యక్ష. హౌస్ కమిటీ ఏంటి అధ్యక్ష? ఇప్పుడే శ్రీధర్ బాబు గారు చెప్పారు, గతంలో మీ హయాంలో నేను కూడా సభ్యుడిగా ఉన్నాను, హౌస్ కమిటీ వేశారు. 2-3 హౌస్ కమిటీలు ఏం చేశారు అధ్యక్ష? హౌస్ కమిటీ వేసి ఏం చేశారు, ఏం సాధించారు నాకు తెలుసు. నేను సభ్యుడిగా ఉన్నాను. దాంట్లో మీరు సమావేశాలు పెట్టండి నేను అడిగితే కూడా మీరు సమావేశాలు పెట్టలేదు. ఆ భూములకు సంబంధించినటువంటి వాటిలో మీరు హౌస్ కమిటీ వేసి హౌస్ కమిటీ ద్వారా మీకు కావాల్సిన విధంగా మాట్లాడుకొని కావాల్సినటువంటి వాళ్ళకి రెగ్యులర్ చేసుకుంటారు. ఇంకా అందులో ఎవరైనా ఉంటే వాళ్ళని బ్లాక్ మెయిల్ చేసి మీ పార్టీలో చేర్పించుకుంటారు. దానికోసం హౌస్ కమిటీ, లేకపోతే రాష్ట్ర ప్రయోజనాల కోసం. ప్రతిదీ రాష్ట్ర రాజకీయ పార్టీల ప్రయోజనాల కోసం కాదు అధ్యక్ష. ఈ సభ ఉంది ప్రజల ప్రయోజనాల కోసం. ఇవాళ ప్రజల ప్రయోజనాలు ఎక్కడ దొరుకుతుంది? ఏంటి ట్రాన్స్పరెంట్ గా ఎక్కడైతే ఎంక్వైరీ జరుగుతుందో అక్కడ ప్రజల ప్రయోజనాలు జరుగుతాయి. అంతేకాని సభా సంఘం వేసి మాకు జరుగుతుంది, లేకపోతే హౌస్ కమిటీ వేసి జరుగుతుంది జరగదు. జరిగేటట్టయితే మీరు వేసినటువంటి ఈ 3 కమిటీలు, హౌస్ కమిటీ ఆన్ ఇల్లీగల్ సేల్, గవర్నమెంట్ ల్యాండ్స్, హౌస్ కమిటీ అండ్ ఎంక్వైరీ ఇంటూ వర్క్ ప్రాపర్టీస్, హౌస్ కమిటీ అండ్ ఇర్రెగ్యులారిటీస్ అండ్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీస్. 10 ఏళ్ళు మీరే ఉన్నారు కదా అధ్యక్ష. 10 ఏళ్లలో వేసినటువంటి హౌస్ కమిటీలకు సంబంధించి దీనికి సంబంధించిన ఫలితాలు ఏదైనా
ఈ మూడిట్లో ఏ ఒక్కదానిమైనా ఈ సభలో పెట్టారు అధ్యక్ష? ఇప్పటికి కూడా లేదు కదా. మరి ఏ సాధించాము? మీరు సాధించింది అలా ఒకటే, దీన్ని అడ్డం పెట్టుకొని రాజకీయ పార్టీలో వివిధ రాజకీయ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళందరినీ బ్లాక్మెయిల్ చేసి మీ పార్టీలో చేర్చుకున్నారు. అదే దానికోసమా ఇప్పుడే నిన్నటి నుంచి ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు, కేవలం మీకు కావలసినటువంటి అవసరాల కోసం రెవెన్యూ శాఖ సంబంధించినటువంటి మంత్రి గారు కొన్ని అడిగి వారు అది లీగల్గా లేకపోవటం వల్ల మేము చేయలేమంటే ఆయన్ని బెదిరించడం కోసం, బ్లాక్మెయిల్ చేయడం కోసం ఇటువంటి కార్యకలాపాలు తీసుకొని సభలో మాట్లాడుకుంటూ కావాలని ఒక బురద పూసే ఒక కుట్రపూరితమైనటువంటి కార్యక్రమాన్ని ఇవాళ తెరలేపి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు అధ్యక్ష. ఇది కరెక్ట్ కాదు. ఈ సభ చాలా హుందాగా నడవాలి. మీ అంశాలు మీరు చెప్పాలనుకున్నది మైక్ ఇచ్చినప్పుడు చెప్పాలి. దానికి స్పందించి ప్రభుత్వం ఏం చేయాలో చేస్తుంది అధ్యక్ష. ఇవాళ ఏం చెప్తా ఉన్నారు అధ్యక్ష? ఇవాళ చాలా స్పష్టంగా మీరు అడిగిన దానిపైన ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పిన తర్వాత బీజేపీ సభ్యులు కూడా వారు కూడా లేచి వారో సలహాలు చెప్తా ఉన్నారు అధ్యక్ష. వారు చెప్పినటువంటి సలహాల మేరకు కూడా గతంలో వారు చెప్పినట్టే కదా, వారు అడిగినట్టుగానే కదా వేస్తే సిబిఐ ఎంక్వైరీ వేస్తే ఏం చేశారు? 8 నెలల నుంచి దాన్ని అట్లా గాల్లో పెట్టి ఉంచారు. చేశారా? మీ సలహా ప్రకారం చేశారా? చేయలేదు కదా. మేము చెప్పినట్టు చేయకపోతే మమ్మల్ని కూడా వాళ్ళతో కలవంటారంటే ఇప్పటికే కలిసి ఉంటారు, ఇంకా కలిసేదే ఉంది అధ్యక్ష. ఇది కరెక్ట్ కాదు. మీరు సహకరించాల్సింది తల్లిదండ్రులు ఈరోజు రాష్ట్రంలో చాలా శంకర్ గారు నేను విన్నాను మీరు మాట్లాడింది, వెంకటరమణారెడ్డి గారు మాట్లాడింది కూడా విన్నాను అధ్యక్ష. మీకు గౌరవ సభ్యులకి అవకాశం వస్తే సభ నడవటం కోసం కావాల్సిన సూచనలు చేస్తారు. ఎస్, వారు ఇప్పటికి కూడా అధ్యక్ష వారు ఒక విధానపరమైన నిర్ణయం తీసుకొని వచ్చారు అధ్యక్ష. నిర్దిష్టంగా సభను నడవనియొద్దు. ఈ రాష్ట్రంలో ప్రజల గురించి సభలో చర్చ జరగొద్దు. ఈ బడ్జెట్లో ప్రజల సంక్షేమం కోసం పెట్టినటువంటి వెల్ఫేర్ స్కీమ్స్, ముఖ్యంగా ఇన్సూరెన్స్ ఫర్ ఆల్, లేకపోతే విద్యార్థులు పెట్టిన బ్రేక్ఫాస్ట్ గురించి కానీ చర్చ జరగొద్దు, లేకపోతే వృద్ధాప్యంలో ఉన్నటువంటి తల్లిదండ్రులకు మేలు జరగొద్దు, ఏమీ జరగొద్దు. మాకు తప్ప ఈ రాష్ట్రంలో ఎవ్వరికీ మేలు జరగొద్దు. మాకు మేలు జరగలేదు కాబట్టి మేము ఈ సభ నడవని. అరే, ప్రజల కోసం ఉండే ప్రజాస్వామ్యం ఉన్నది, మీకోసం కాదు. ప్రజలందరూ ఆలోచన చేసి మాకు మేలు జరగట్లేదు 10 ఏళ్ళు అని చెప్పి ఇందిరమ్మ రాజ్యం వస్తే మాకేమైనా మేలు జరుగుతుందో అని ఆశీర్వదించి ప్రభుత్వాన్ని తీసుకొచ్చేడు పెట్టారు. వాళ్ళ కోసం ఆలోచన చేసి నేను అది చేస్తున్నాం. అయినా కానీ మీరు ఇంకా ప్రజల వద్ద మేమే కావాలంటే ముఖ్యమంత్రి గారు ఇప్పటికే చెప్పారు చాలా స్పష్టంగా అధ్యక్ష. అంతిమంగా ఇల్లీగల్ మైనింగ్ సంబంధించి రూపాయితో సహా 2014 నుంచి నిన్నటి వరకు జరిగినటువంటి మైనింగ్ పైన పూర్తిగా ట్రాన్స్పరెంట్ గా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అత్యున్నతమైనటువంటి ఎంక్వైరీ సంబంధించినటువంటి పోలీస్ వ్యవస్థలో ఉన్నటువంటి సిబిసిఐడి ద్వారా పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేపించి రాష్ట్ర ప్రజలకి ఖజానాకు మేలు జరిగేటట్టుగా నిర్ణయం చేసి సభలో ప్రకటించారు. అరే, అభినందించాల్సింది పోయి మళ్ళీ చప్పట్లు కొట్టుకుంటూ అల్లరి చేసుకుంటే సభలో ఇది మాట్లాడుతూ ఉంటే వారు ఇంకోటి కూడా మీరు సభా సంఘం అడుగుతుంటే వారు చెప్పారు అధ్యక్ష. సభా సంఘం మీరు మీకు అంత కుతూహలంగా ఉంటే గతంలో రాష్ట్రంలో భూముల్ని మీరు ఏ రకంగా ధరణి అని పెట్టి ఇందాక గౌరవ సభ్యులు మాట్లాడారు, ధరణి అని పెట్టి వందలాది కాదు వేలాది ఎకరాలు అధ్యక్ష, వేలాది ఎకరాలు అలాంటి కాంగ్రెస్ ప్రభుత్వాలు పేదలకు పంచిన భూముల్ని ధరణి పేరు మీద వాళ్ళందరి ఆ ప్రొహిబిటెడ్ లిస్టులో పెట్టి పార్ట్ బిలో పెట్టి ఆ తర్వాత చాలా అనుకూలంగా వాళ్ళకి కావాల్సినటువంటి వాళ్ళ పేరు మీద ఎక్కించుకున్నారు. చాలా మంది వ్యక్తులు వ్యక్తిగతంగా ఉన్నటువంటి ఆస్తులను కూడా అడ్డగోలుగా బెదిరించి రాపిచ్చేసుకున్నారు, బ్లాక్మెయిలింగ్ చేసి. దానికి సంబంధించి ఏం చెప్పారు ముఖ్యమంత్రి గారు? ఎస్, మీకు నిజంగా హౌస్ కమిటీ కావాలంటే చెప్పండి. బాలానగర్ లాంటి భూములు కానీ కోట్లాది రూపాయలు విలువ చేసేటువంటి భూములకు సంబంధించి కానీ హౌస్ కమిటీ వేస్తా అన్నారు. ఫైన్, ముఖ్యమంత్రి గారిని నేను స్వాగతిస్తా ఉన్నాను. ఏంటి మీరు చెప్పినట్టు 10 ఏళ్ళు హౌస్ కమిటీ వేసి అసలు ఎటువంటి మీటింగ్లు జరగకుండా ఎటువంటి నిర్ణయాలు జరగకుండా 10 ఏళ్ళు హౌస్ కమిటీకి సంబంధించి ఏది సభలో పెట్టకుండా ఉండేటట్టు కాకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు మీరు అట్లా కాకుండా మేము వెంటనే హౌస్ కమిటీ వేస్తాం, 6 నెలల్లో పూర్తి చేస్తాం, లేకపోతే ఇంకా కావాలంటే 2-3 నెలలు అవకాశం ఇచ్చి పూర్తి స్థాయిలో చేసి చాలా ట్రాన్స్పరెంట్గా హౌస్లో పెడతా అంటున్నారు. ఎస్, ఒప్పుకోండి. హౌస్ కమిటీ మీద మీకు అంత గౌరవం ఉంటే దాని ద్వారానే మేలు జరుగుతుందంటే రైట్. నిన్న ఒక నిర్ణయం జరిగిపోయింది, ఆల్రెడీ జరిగిన నిర్ణయాన్ని మళ్ళీ తీయలేము.
ఇప్పుడు కొత్తగా ఇంకో నిర్ణయం వస్తాం హౌస్ కమిటీ మీద సభ్యుల మీద మీకు అంత దానివల్ల మేలు జరుగుతుంది నిర్ణయం జరుగుతుంటే రైట్ ముఖ్యమంత్రి గారు చెప్పారు ఏనండి మీరు ఒప్పుకోండి కూర్చోండి మిగతా చర్చ ముందు పోనండి తల్లిదండ్రుల గురించి ఆలోచించండి నిజంగా మీకు దానిపై నమ్మకం ఉన్నా ప్రజాస్వామ్యం నమ్మకం ఉన్నా నేను మీ ద్వారా కూడా సభానాయకులను అడుగుతా ఉన్నాను ఏంటి ప్రకటించండి దాని ద్వారా ఈ సభకి రాష్ట్రానికి కూడా మేలు జరగాలని కోరుకుంటున్నాం తప్పనిసరిగా ఆ దిశలోనే సభానాయకులు ఆలోచన చేస్తారని నేను కోరుకుంటున్నాను దయచేసి ప్రతిపక్ష సభ్యులు కూడా దయచేసి ప్రజాస్వామ్యం పట్ల నమ్మకం గౌరవం నిబద్ధత పవిత్రతను దృష్టిలో పెట్టుకొని దయచేసి వెళ్ళు ఇట్లా కూర్చొని చప్పట్లు కొట్టి స్లోగన్స్ ఇచ్చి దీన్ని 4 కూడలి అంగడలాగా మాత్రం ఈ పవిత్రమైన సభను మాత్రం చేయొద్దని చెప్పి నేను వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష ఇది పార్లమెంటరీ లాంగ్వేజ్తో మనం చక్కగా చర్చించుకుందాం దయచేసి కూర్చోవాల్సిందిగా నేను వారికి విజ్ఞప్తి చేస్తాను ధన్యవాదాలు